అయితే అవుట్. సో ఈ టైంలో వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుని వస్తారంట? సో వాళ్ళకైతే ఖచ్చితంగా క్రూషియల్ మ్యాచ్ ఇది, డౌటే లేదు. పాకిస్తాన్కు చాలా అంశాలు పరిగణలోకి తీసుకుంటే ఇది క్రూషియల్ మ్యాచ్. 29 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ ఒక ఐసీసీ ఈవెంట్ హోస్ట్ చేస్తుంది. ప్రతిసారి ఇండియా మేము రాను అంటుంది. వాళ్ళకి ఏదైనా అలాట్ చేసిన ఐసీసీ టోర్నమెంట్ ఉంటే దాన్ని ఇంకో చోట కండక్ట్ చేస్తారు. ఈసారి దేవర్ వెరీ ఫర్మ్. కనీసం మా మ్యాచ్లను ఇక్కడ కండక్ట్ చేయండి, సరే ఇండియాకి సంబంధించిన వేరే న్యూట్రల్ వెన్యూలో ఆడతాము అని చెప్పారు. ఐసీసీ ఈ మ్యాచ్ టోర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత కూడా రీసెంట్గా ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్లో ఆ ఎలక్ట్రానిక్ మీడియాలో ఏదైతే బ్రాడ్కాస్టింగ్ ఉందో దాంట్లో ఆ లోగోలో పాకిస్తాన్ పేరు లేదు. అది కూడా ఒక ఇష్యూ అయింది పాకిస్తాన్ నిజానికి. అండ్ ఈ 3 స్టేడియంస్ ఏవైతే వాళ్ళు వాటిని రివైవ్ చేసుకున్నారో దే హ్యావ్ స్పెండ్ హ్యూజ్ మనీ. పాకిస్తాన్ క్రికెట్ ఈజ్ ఇన్ వెరీ బిగ్ క్రైసిస్. ఎందుకంటే వాళ్ళ దగ్గర వేరే దేశాలు వచ్చి ఆడట్లేదు, బయలాటరల్ జరగట్లేదు. వాళ్ళు ఆడేది న్యూట్రల్ వెన్యూస్లో ఆడుతున్నారు. రెవెన్యూస్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావట్లేదు, ఇవన్నీ ఉన్నాయి. ఈ సందర్భంలో చాలా ఇన్నేళ్ల తర్వాత ఒక ఈవెంట్ వచ్చింది వాళ్ళకి. సో రేపు కనుక వాళ్ళు ఓడిపోతే దే ఆర్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. అవును, 3 రోజుల్లో వాళ్ళ కథ ముగిసినట్టు. అవును. మరి పాకిస్తాన్ క్రికెట్ సర్వైవ్ కావాలన్నా కూడా వాళ్ళకి చావో రేవో కాదు, అంతకు మించిందేదో ఈ మ్యాచ్ వాళ్ళకి అయి ఉంటుంది ఖచ్చితంగా. అంటే డెఫినెట్లీ దే ఆర్ అండర్ ప్రెషర్. కానీ సందీప్ మొదట్లో ఒక మాట చెప్పాడు, పాకిస్తాన్కు ఉన్న ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే ఆన్ దేర్ డే నోబడీ కెన్ బీట్ దెమ్ ఆల్సో. సో అన్ప్రెడిక్టబుల్, సో అన్ప్రెడిక్టబుల్. మిగతా కంట్రీస్తో కంపేర్ చేస్తే యూ కెన్ ప్రెడిక్ట్ దెమ్. ఇక్కడ మీరు నన్ను అడగవచ్చు, రేపు ఇండియా ఫేవరెట్ ఆన్ పేపర్ లుక్స్ ఫేవరెట్, మీరు ఇందాక మనం డిస్కస్ చేసుకుని అన్ని ఆస్పెక్ట్లు చూసినా ఇట్స్ ఫేవరెట్. కానీ యూ నెవర్ నో, యూ డోంట్ రైట్ ఆఫ్ పాకిస్తాన్. ఇండియా పాకిస్తాన్ సంబంధించి కనుక మ్యాచ్ అయితే మాత్రము యూ డోంట్ రైట్ దెమ్ ఆఫ్. అండ్ ఇన్ని రకాల ప్రెషర్స్ ఉన్నాయి వాళ్ళ మీద. అలాంటప్పుడు నేను ఒక క్రికెట్ లవర్గా ఐ హోప్ అండ్ విష్ దే గివ్ దేర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. నాకు ఒక ఇండియా పాకిస్తాన్ సంబంధించి ఒక అద్భుతమైన మ్యాచ్ చూడాలని ఉంది. మే ద బెస్ట్ టీమ్ విన్. రేపు ఖచ్చితంగా చూస్తాం. మే ద బెస్ట్ టీమ్ విన్. పాకిస్తాన్ గెలవాలి, ఇండియా గెలవాలి అనట్లే నేను, బట్ ఐ వాంట్ క్రికెట్ టు విన్. అండ్ ఈ 2 దేశాలు ఆడడం అన్నది క్రికెట్కు చాలా ఇంపార్టెంట్. వీఆర్ నాట్ రియలైజింగ్ దాట్ బికాస్ వి గెట్ క్యారీడ్ అవే. ఎమోషన్స్ ఇవి ఉన్నాయి. గమ్మత్తు ఏంటంటే, ఇది నేను ఆన్ రికార్డ్ చెప్తాను, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయింది అంటే ప్రతివాడు దేశభక్తుడు అయిపోతాడు. ఇది చాలా ఇది అంటే స్పోర్ట్ కు సంబంధించిన క్రికెట్ చూడాలి కూడా. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, నేను మీకు ఒలింపిక్ స్పిరిట్స్ గురించి మాట్లాడినప్పుడు నీరజ్ చోప్రా తర్వాత నదీమ్ ఎగ్జాంపుల్ అందుకే చెప్పాను. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మన ఇండియా పాకిస్తాన్ సంబంధించిన 2 టెన్నిస్ ప్లేయర్స్ రోహన్ బొబానా, ఐసమ్ ఇద్దరు కలిసి దే ప్లేడ్ టెన్నిస్ టుగెదర్. గ్రాండ్ స్లామ్ రైట్. యుఎస్ ఓపెన్ డబుల్స్ లో వాళ్ళు యుఎస్ ఓపెన్ ఫైనల్స్ కు చేరారు. దట్ వాజ్ ద ఫస్ట్ అకేషన్ వేర్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఇద్దరు 2 దేశాల ప్రజలు కూడా వాళ్ళు గెలవాలి అని కోరుకున్నారు. నేనేమంటా అంటే స్పోర్ట్ యాజ్ సచ్ షుడ్ బ్రింగ్ పీపుల్ టుగెదర్. We should watch the game. I still remember when we were young and all, షార్జాలో జరిగే మ్యాచ్లు, సహారా కప్ ఎక్కడ టొరాంటోలో జరిగేది, నైట్ వచ్చేది. నైట్ మొత్తం మేల్కొని మ్యాచ్ చూసేవారు, వన్ డే మ్యాచ్. If you recall correctly, Pakistan we were bowled out for 125 and Pakistan was bowled out for 87. Those Ganguly 5 wickets. Gavaskar man of the match. బ్యాట్ తో ఏం కాంట్రిబ్యూట్ చేయలేదు, 4 catches పట్టుకున్నాడు కాబట్టి he was the man of the match. ఎందుకంటే ఈ రైవల్రీ అన్నది ఇట్స్ స్టీప్డ్ ఇన్ హిస్టరీ. క్రికెట్ అయినా, మీకు హాకీ అయినా, స్క్వాష్ అయినా, ఆల్ దిస్ దే యాడ్ టు దోస్ థింగ్స్. అందుకని పాకిస్తాన్ ప్రస్తుతానికి దే ఆర్ ఇన్ సమ్ క్రైసిస్ యాజ్ ఫార్ యాజ్ ద ఎంటైర్ క్రికెట్ సిస్టమ్ ఈస్ కన్సర్న్డ్. పాకిస్తాన్ క్రికెట్ సర్వైవ్ కావాలి అన్నా కూడా రేపు పాకిస్తాన్ దే హ్యావ్ టు గివ్ దేర్ బెస్ట్. వాళ్ళు బెస్ట్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా. వాళ్ళు
చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ అయితే అదే pressure. సో ఒక క్వశ్చన్ అయితే ఉంది సందీప్, దీనికైతే ఆన్సర్ చెప్పు, డిబేట్ ముగించే లోపు ఏంటంటే యంగ్ ప్లేయర్స్ని ఎందుకు పిక్ చేయలేకపోతున్నారు ఇండియన్ టీంలో? ఇప్పుడు ఈ టోర్నమెంట్లో ఎస్ఎస్సి జైస్వాల్ మంచి టచ్లో ఉన్నాడు, మంచి ఫామ్లో ఉన్నాడు, ఓపెనర్గా కూడా మంచి ఫిట్ అయ్యాడు. సో అలాగే నితీష్ రెడ్డి. injury. సో అఫ్ కోర్స్ ఏదైనా కూడా ఒక యంగ్ ప్లేయర్స్ అనేది ఫస్ట్ 15లో మనం ఎందుకు పెట్టలేకపోతున్నాం? బికాస్ సీనియర్ ప్లేయర్స్ ఆక్యుపెన్సీ అనేది కొన్ని సంవత్సరాల పాటు ఉంటుందా ఇండియన్ టీంలో? ఎప్పుడు ఉండేదే కదా, సో ఎందుకు ఆల్టర్నేటివ్ అనేది చేయలేకపోతున్నారు? ఎప్పుడు ఉండేదే. ఇక ఆడుతున్న వాళ్ళు బాగా ఫామ్ లో ఉన్న వాళ్ళని ఏం చెప్పని తప్పిస్తారు? వాళ్ళు ఏజ్ అయిపోయింది కదా అని తప్పిస్తారా, లేకపోతే రన్ సరిగా చేయట్లేదని తప్పిస్తారా అనేది ఫస్ట్ క్వశ్చన్. అలాగని చెప్పేసి అవకాశం ఇవ్వలేదని కూడా కాదు. నితీష్ రెడ్డి ఇంజరీ కాకుండా ఉండి నాన్ ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్స్లో అతని పేరు ఉండేది, యశస్వి జైస్వాల్ పేరు ఉంది, అతని పేరు కూడా ఉండేది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు తిలక్ లాంటి వాళ్ళు బాగా ఆడుతున్నారు, రింకు లాంటి వాళ్ళు బాగా ఆడుతున్నారు. వాళ్ళకి రావాలి అంటే కనుక T20 ఒకటే వాళ్ళకి స్పేస్ అనేది లభిస్తుంది. వాళ్ళకి స్పేస్ లేనప్పుడు అక్కడ స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళు ఏం త్రివిక్రమ్ శ్రీనివాస కాదు, అట్లా అని కాదు. సో బేసికలీ ఒకవేళ కనుక అవకాశం ఉంది టాప్ ఆర్డర్ లో కావాలి అనుకుంటే యూఆర్ స్టిల్ హ్యావింగ్ మెనీ పీపుల్. మనం జైస్వాల్ గురించి లేదా నితీష్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు ఉత్తరాజ్ లాంటి వాళ్ళు ఉన్నారు మీకు అక్కడ ఇది అవ్వడానికి. రజత్ అఫ్ కోర్స్ ఇస్ నాట్ దట్ యంగ్, బట్ స్టిల్ అతను కూడా బాగా ఆడగలిగే కేపబిలిటీస్ ఉన్నాయి. అభిషేక్ శర్మని ప్రాబ్లీ అన్ని ఫార్మాట్స్ లో ఆడించాలని చెప్పేసి టాపిక్లు వస్తున్నాయి. యంగ్స్టర్స్ కొదవలేదు, కానీ ఇటువంటి ఫార్మాట్స్ లో ఇటువంటి టోర్నమెంట్స్ లో స్పేస్ లేదు. సో అదొకటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. అలా అనుకుంటే కనుక హర్షిత్ రాణాని తీసుకెళ్లారు కదా, బుమ్రా లేకపోతే హర్షిత్ రాణాని ఇంక్లూడ్ చేసి మరి తీసుకెళ్లారు. మొహమ్మద్ సిరాజ్ తీసుకెళ్లలేదు. వెనెవర్ సీనియర్ రీప్లేస్మెంటే వస్తున్నారు తప్ప ఇప్పుడు బుమ్రా ఇంజూర్డ్ కాబట్టి హర్షిత్ రాణా అనేది వచ్చింది, పర్ఫార్మెన్స్ అలాగే జరుగుద్ది సార్ ఎక్కడన్నా కూడా. ఇప్పుడు రోహిత్ కోహ్లీ ఫామ్ లో లేకపోయినా వై ఎందుకండి? ఇప్పుడు రోహిత్ అంటే కెప్టెన్ కంటిన్యూ చేస్తున్నాం, ఓకే. సో విరాట్ కోహ్లీ ఫామ్ లో లేకపోయినా కొన్ని సంవత్సరాల పాటు ఎందుకు, కొన్ని మ్యాచ్ల పాటు ఎందుకు? వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఫామ్ లో లేని ఒక సిరీస్ చెప్పండి, ఒక శ్రీలంక సిరీసే చెప్తారు, మన జరిగిన శ్రీలంక సిరీస్ లాస్ట్ అంతే. మిగతా అన్నిట్లో కూడా ఎక్కడో అక్కడ 1 మ్యాచ్ లో స్కోర్ రన్స్. సో ఏం పెట్టుకొని విరాట్ కోహ్లీ యూజ్ ది గోట్ ఆఫ్ వన్డే ఫార్మాట్. ఇప్పుడు ఏమన్నా అనుకోండి, విరాట్ కోహ్లీకి వన్డే ఫార్మాట్ కి ఉన్నంత లింక్ ఏదైతే మోడర్న్ డే ప్లేయర్స్ లో ఉందో అది ఏ ప్లేయర్ కి లేదు. నో అదర్ ప్లేయర్ హస్ కమ్ క్లోజ్ టు విరాట్ కోహ్లీ ఇన్ వన్డే ఇంటర్నేషనల్. 14,000 రన్స్ కి దగ్గరలో ఉన్నాడు సార్, 50 సెంచరీలు కొట్టాడు, 14,000 పరుగులు ఉన్నాయి. ఎటువంటి ట్రాక్ రికార్డ్ కాదు సార్, మనం స్ట్రగుల్ అవుతున్నాం. స్ట్రగుల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ లాస్ట్ టైం 2020 వరల్డ్ కప్ లో నాకు కంప్లైంట్ ఉంది. లాస్ట్ టైం 2020 వరల్డ్ కప్ లో యు బోత్ ఓపెనర్స్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ స్ట్రగ్లింగ్ ఫర్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్స్. సో మీరు 3 మ్యాచ్లు ఫెయిల్ అవుతా వచ్చారు. వై లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ ఎందుకు రాట్లా? యశస్వి జైస్వాల్ బెంచ్ మీద ఉన్నాడు రెడీగా, లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ మీరు ఎందుకు దింపలేరు? ప్లేస్ లో వస్తాడు, కోహ్లీని డ్రాప్ చేయమంటారా? ఎవరినైనా డ్రాప్ చేయండి, నేను అదే అంటున్నా. ఈ సీనియర్ ప్లేయర్స్ ఆక్యుపెన్సీ వల్లే యంగ్ ప్లేయర్స్ అనేది రాలేకపోతున్నారు అనేది బిగ్ క్వశ్చన్. సీనియర్ ప్లేయర్స్ ఏమి వాళ్ళు సీట్ కింద మేక్ కొట్టుకొని కూర్చోలేదు, అక్కడ వాళ్ళు పర్ఫార్మ్ చేస్తున్నారు కాబట్టి ఉన్నారు. మీరు మొన్న బీజీటీ టెస్ట్ మ్యాచ్ చూడండి, రోహిత్ వాజ్ నాట్ పర్ఫార్మింగ్ అండ్ ఈ సెట్ నేను పక్కన కూర్చుంటా అన్నాడు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ దాని మీద కూడా రచ్చ అయింది కదా. అది దాన్ని ఎందుకు రచ్చింది దట్స్ డిఫరెంట్ స్టోరీ, అది వేరు. బట్ ఆ ఇండికేషన్ అనేది చాలా క్లియర్ గా వెళ్తుంది. బస్ ఆడకపోతే కనుక పక్కన కూర్చొని ఇండికేషన్ చాలా క్లియర్ గా వెళ్తుంది. కాకపోతే మనం ఫార్మాట్స్ మిక్స్ చేస్తున్నాం.